Hi everyone. Last couple of వీడియోస్లో మనం డేటాబేస్ ఫండమెంటల్స్ అయిన హార్డ్ డిస్క్లో యాక్చువల్గా డేటా ఎలా స్టోర్ అవుతుంది, దానిపైన ఫైల్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఫైల్ మేనేజ్మెంట్తోనే మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేయొచ్చా, అండ్ మోర్ ఓవర్ డేటాబేస్లో 2 ఇంపార్టెంట్ థింగ్స్ అయిన డేటా మోడల్స్ అండ్ డేటాబేస్ ఇంజిన్, వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఒక ర్యాండమ్గా ఒక టేబుల్ డేటా మోడల్ తీసుకొని ఒక MySQL లాంటి ఒక డేటాబేస్ని చాలా బేసిక్గా క్రియేట్ చేయగలమా. ద హోల్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఏంటి అంటే మీరు ఒక డైరెక్షన్ వేలో MySQL లాంటి డేటాబేస్ని లెర్న్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి. ఓకే, అండ్ ద బెస్ట్ వే టు లెర్న్ సంథింగ్ ఇస్ టు స్టార్ట్ క్రియేటింగ్ బై యువర్ ఓన్. మేబీ మనం యాక్చువల్గా క్రియేట్ చేయకపోయినా థియరిటికల్గా క్రియేట్ చేసినా వీ విల్ గెట్ ద డైరెక్షనల్ ఐడియా. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఒకరు నా దగ్గరికి వచ్చి ఒక సింపుల్ ఈకామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో కస్టమర్స్ ఉంటారు, ప్రొడక్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కస్టమర్స్ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయొచ్చు. ఈ సింపుల్ యూస్ కేస్ని ఒక డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తాం అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈ యూస్ కేస్లోని మెయిన్ ఎంటిటీస్ ఏంటి? ఫస్ట్ కస్టమర్స్. ఓకే, కస్టమర్స్, ప్రొడక్ట్స్, అట్ ద సేమ్ టైం ఆర్డర్స్. ఓకే, ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మనం వెంటనే టేబుల్ క్రియేట్ చేయడం కోసం మనకి కస్టమర్స్లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటో తెలియాలి. సో మనం వాళ్ళకి అడగాల్సింది ఏంటంటే అసలు కస్టమర్స్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, ఎలాంటి డేటా పాయింట్స్ మీరు కస్టమర్ దగ్గర నుంచి క్యాప్చర్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? ఒక ఫస్ట్ నేమ్ ఉండాలి, లాస్ట్ నేమ్ ఉండాలి, అడ్రస్ ఉండాలి, ఫోన్ నెంబర్, ఏజ్, ప్రొఫైల్ పిక్. ఈ ప్రాపర్టీస్ ఒక కస్టమర్కి ఉండాలి అని చెప్పి వాళ్ళు మనకు చెప్తారు. దాని తర్వాత మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే అడ్రస్ అనేది ఒక సింపుల్ స్ట్రింగో లేకపోతే నెంబరో కాదు. అడ్రస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆబ్జెక్ట్. సో అడ్రస్లో డిఫరెంట్ ఫీల్డ్స్ ఏమి ఉంటాయి? అడ్రస్లో ఫీల్డ్స్ ఏమి ఉంటాయంటే స్టేట్ ఉంటుంది, సిటీ ఉంటుంది, కంట్రీ, పిన్ కోడ్, అండ్ లెట్స్ సే లైన్ 1, లైన్ 2 అలా ఉంటారు కదా, బాగా ఉంటాయి. ఇది ఒక ఎండ్ థింగ్. నెక్స్ట్ ద సేమ్ టైమ్ మనం ప్రొడక్ట్స్ దగ్గరికి వచ్చాం అనుకోండి, ప్రొడక్ట్స్లో కూడా టైటిల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రోడక్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రతి ప్రోడక్ట్కి ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ కేటగిరీ ఏంటి అంటే ఏంటి, ఇది ఒక రైస్ ఐటమా లేకపోతే FMCG ఐటమా, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈ ఐటెంలోకి వస్తుంది ప్రోడక్ట్ అనేది, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఐటమా ఇలా. లెట్స్ సే మనం ఆర్డర్స్లోకి వచ్చాం అనుకో, ఆర్డర్స్ ఎవరు చేస్తారు? కస్టమర్ ఆర్డర్ చేస్తాడు. ఓకే, కస్టమర్ దేన్ని ఆర్డర్ చేస్తాడు? ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తాడు. అండ్ ఈ ఆర్డర్కి ఒక టోటల్ కాస్ట్ ఉంటుంది. అండ్ ఎక్కడ డెలివరీ చేయాలి ఈ ఆర్డర్ని, ఒక డెలివరీ అడ్రస్ ఉంటుంది. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయాలి. అసలు ప్రతిదానికి ఉన్న ఆర్డర్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ అంటే ఏంటి, కస్టమర్స్ అంటే ఏంటి అని చెప్పండి. వన్స్ ఇట్ ఈస్ డన్, దెన్ మనం ఏం చేయాలి? ఇదంతా ఫిగర్ చేస్తుంటే ఫస్ట్ మనం ఏ డేటాబేస్ కన్నా 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటేంటి డేటా మోడల్స్. ఓకే, ఫస్ట్ ఏంటంటే డేటా మోడల్స్. డేటా మోడల్స్ అంటే ఏంటి? అసలు ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, దాని తర్వాత రిలేషన్షిప్స్ ఏంటి. ఒక 2 ఎంటిటీస్ ఉంటే ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్స్ ఏంటి, ఇవి డేటా మోడల్స్ని డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? డేటాబేస్ ఇంజిన్. డేటాబేస్ ఇంజిన్లో ఏమొస్తుంది? అసలు టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా డేటాబేస్లో ఎలా స్టోర్ చేసుకుంటున్నాం, దాన్ని ఎలా క్వైరీ చేస్తున్నాం, ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతుంది, ఈ థింగ్స్ అని మనం డేటాబేస్ ఇంజిన్లో తెలుసుకుంటాం. ఓకే, సో మనం ఇప్పుడు డేటా మోడల్స్లోని ఈ ఆస్పెక్ట్ అయితే క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటిటీస్. ఇక్కడ డిఫరెంట్ ఎంటిటీస్ అంటే ఏంటి? కస్టమర్స్ ఒక ఎంటిటీ, అడ్రస్ ఒక ఎంటిటీ, ఆర్డర్స్ ఒక ఎంటిటీ, ప్రొడక్ట్ ఒక ఎంటిటీ. ఓకే, సో ఒక కస్టమర్కి మల్టిపుల్ అడ్రస్ ఉండొచ్చు. మనం ఎలా బిల్డ్ చేస్తామంటే ఒక కస్టమర్కి మల్టిపుల్ అడ్రస్ ఉండొచ్చు. సో కస్టమర్స్కి అడ్రస్కి మధ్యన 1-to-many రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైము ఒక కస్టమరు మల్టిపుల్ ఆర్డర్స్ చేయొచ్చు. సో కస్టమర్స్కి ఆర్డర్స్కి మధ్యన కూడాను 1-to-many రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైము ఒక ఆర్డరు ఒక అడ్రస్కే ఇస్తాం. ఓకే, ఒక ఆర్డర్ ఎప్పుడు ఒక అడ్రస్కే లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్కి ఆర్డర్కి మధ్యన 1-to-1 రిలేషన్షిప్. అండ్ ఇప్పుడు ఆర్డర్స్ ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకో, ఒక ఆర్డర్లోని మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. అంతే కదా. మనం ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి, ఒక ఆర్డర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ యాడ్ చేయొచ్చు. సో ఆర్డర్కి ప్రొడక్ట్స్కి మధ్యన 1-to-many ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఒక ప్రొడక్ట్ మల్టిపుల్ ఆర్డర్స్లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది ఇప్పుడు ఐ పెన్సిల్ ఉందనుకోండి, ఇది పెన్సిల్ ఉందనుకోండి, ఈ పెన్సిల్ నేను ఆర్డర్ చేయొచ్చు, నువ్వు ఆర్డర్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ ఆర్డర్స్లో దీన్ని ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఒక ప్రొడక్ట్ మల్టిపుల్ ఆర్డర్స్లో కూడా ఉండొచ్చు. సో మళ్ళీ ఇది 1-to-many. సో ఇది 1-to-many ఉంది కాబట్టి
ప్రొడక్ట్ ఆర్డర్స్ మల్టిపుల్, అట్ ద సేమ్ టైం ఆర్డర్స్ టు ప్రొడక్ట్ కూడా మల్టిపుల్ ఉంది కాబట్టి ఇది యాక్చువల్గా మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో మన హోల్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ రిలేషన్షిప్స్ని ఐడెంటిఫై చేయాలి. అసలు ఎంటిటీస్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి అని చెప్పని రిలేషన్షిప్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనం టేబుల్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం అనుకోండి, నేను కస్టమర్స్ కోసం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ కస్టమర్ టేబుల్లో ఏముంటుంది, కస్టమర్ టేబుల్లో ఐడి ఉంటుంది, ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్, ఏజ్, జెండర్, ప్రొఫైల్ పిక్, ఫోను. ఓకే, సో ప్రతి టేబుల్కి ఒక డేటా టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉందనుకోండి, ఐడి నేను ఇంటిగా పెట్టుకుంటాను. ఓకే, ఫస్ట్ నేమ్ ఉందనుకోండి, ఫస్ట్ నేమ్ వ్యార్కేర్ పెట్టుకుంటాను. వ్యార్కేర్ అంటే ఏంటి, ఒక స్ట్రింగ్స్ అన్ని మనం వ్యార్కేర్లో పెట్టుకుంటాం. అలాగే లాస్ట్ నేమ్ ఉందనుకోండి, లాస్ట్ నేమ్ కూడా వ్యార్కేర్ పెట్టుకుంటాను. ఏజ్ ఇంటి పెట్టుకుంటాను. జెండర్ ఈనం. ఓకే, ప్రొఫైల్ పిక్ మళ్ళీ ఒక స్ట్రింగ్, ఒక వ్యార్కేర్. ఫోన్ కూడా ఒక స్ట్రింగే, సో అది కూడా వ్యార్కేర్. సో ఇలాగ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే మన కస్టమర్ టేబుల్లో ఏ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రతి ప్రాపర్టీకి ఏ డేటా టైప్ ఇస్తాము, ఏ డేటా టైప్ ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్ థింగ్ చెప్తున్నాను, ఏజ్ ఉందనుకోండి, ఏజ్కి మనం ఇంటి పెట్టాం. ఓకే, ఇంట్ అనేది అసలు ఎన్ని బైట్స్ తీసుకుంటుంది డిస్క్లోని. ఓకే, అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. కానీ అబ్జర్వ్ చేస్తే ఏజ్ అనేది ఇంట్ అంటే ఇంట్ చాలా పెద్ద వాల్యూస్ వరకు వెళ్ళొచ్చు, కానీ ఏజ్ అనేది మ్యాక్స్ ఎంతవరకు వెళ్తుంది, 150 వరకు వెళ్తుంది, అంతకన్నా ఎక్కువ ఏజ్ వెళ్తుంది. సో MySQLలో ఇంట్ కాకుండా టైనీ ఇంట్ అని ఉంటుంది. ఈ టైనీ ఇంట్ ఓన్లీ 1 బైటే తీసుకుంటుంది. సో మనం డేటా టైప్స్ ఫస్ట్ ఫిగర్ అవుట్ చేయాలి. డేటా టైప్స్ ఫిగర్ అవుట్ చేయడం అంటే ఏంటి అంటే ఏ డేటా టైప్ ఎంత సైజ్ తీసుకుంటుంది, ఇది కరెక్ట్గా కంపాటబుల్ కాదా, అసలు ప్రతి ఒక్క ప్రాపర్టీ ఎంత మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ వరకు వెళ్తుంది, ఈ థింగ్స్ మనం ఐడెంటిఫై చేసి ఒక కరెక్ట్ డేటా టైప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా మనం అయితే ఇప్పుడు ఈ డేటా టైప్ సెలెక్ట్ చేసుకున్నాం, కస్టమర్ టేబుల్ క్రియేట్ చేశాను. అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడిని ప్రైమరీ కీ అంటారు కస్టమర్లోని. ఈ ప్రైమరీ కీ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రైమరీ కీ అనేది యూనిక్గా ఉండాలి. ఓకే, సో దట్ ఒక రో నేను యాడ్ చేశాను అంటే, లెట్స్ ఇక్కడ రో యాడ్ చేశాను అంటే ఆ రోకి యూనిక్గా ఐడెంటిఫై చేసేది ఈ ప్రైమరీ కీయే. ఈ ప్రైమరీకి జస్ట్ లైక్ మన కాలేజ్లో రోల్ నెంబర్స్ అనుకోవచ్చు. మన కాలేజ్లో ఏముంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక రోల్ నెంబర్ ఉంటుంది. ఏ స్టూడెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలన్నా ఆ రోల్ నెంబర్ బట్టే మనం చేస్తాం, అదొక యూనిక్ కీ. అలాగే మన టేబుల్లోని ఏ రోని ఐడెంటిఫై చేయాలన్నా ఈ యూనిక్ కీతోని మనం ఐడెంటిఫై చేస్తాం. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వద్దాం. ఇప్పుడు ఈ కస్టమర్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు అడ్రస్లో మనం అబ్జర్వ్ చేస్తే ఐడి ఉంది, స్టేట్ ఉంది, సిటీ, కంట్రీ, పిన్ కోడ్, లైన్ 1, కస్టమర్ ఐడి. లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కస్టమర్ ఐడి ఆర్డర్ చేశాను. కస్టమర్ ఐడి ఏంటి, అసలు ఈ అడ్రస్ ఏ కస్టమర్ది, అడ్రస్ అనే టేబుల్ని తీసుకుంటే అసలు ఈ కస్టమర్ ఐడి అనేది ఈ కస్టమర్ ఐడి అనేది ఏ కస్టమర్ సిగ్నిఫై చేస్తుంది. ఇక్కడ ఏం స్టోర్ చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ శబరి అనే కస్టమర్ ఉంటే ఐడి 1 ఉంటే ఆ 1 అనేది ఇక్కడ స్టోర్ చేస్తాను నేను. ఇది శబరి అడ్రస్ అవుతుంది. ఇది స్టేట్ ఏపీ, హైదరాబాద్, శ్రీకాకుళం, కంట్రీ ఇండియా, పిన్ కోడ్ సంథింగ్, ఐడి ఏమో 1 అనుకుందాం. సో ఈ కస్టమర్ ఐడి దగ్గర ఈ శబరి యొక్క ఐడిని నేను లింక్ చేస్తాను. అంటే అర్థం ఏంటి, దీన్నే ఫారెన్ కీ మ్యాపింగ్ అంటారు. ఓకే, ఫారెన్ కీ మ్యాపింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ దాంట్లో అంత పెద్ద సీన్ ఏం లేదు. సో సింపుల్గా ఆలోచించండి. మనం ఈ డైలీ లైఫ్లో కూడా చాలాసార్లు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఆ టెక్స్ట్ బుక్స్లోని ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి ఒక నెంబర్ ఉంటుంది. సో అక్కడ క్వశ్చన్ ఉంటుంది, కానీ ఆన్సర్స్ మాత్రం ఎక్కడో ఉంటాయి. ఆ ఆన్సర్స్ ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్ యొక్క నెంబర్ని అక్కడ లింక్ చేసి దానికి అక్కడ ఆన్సర్ రాస్తాడు. సో ఒక దాని యొక్క ప్రైమరీ ఐడి ఇంకో దాంట్లో లింకింగ్ కోసం వాడుకుంటాం. సో ప్రైమరీకి ఫారెన్కి పెద్ద సూపర్ కాన్సెప్ట్ ఏం కాదు, బేసిక్గా లింకింగ్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, అడ్రస్ థింగ్ కూడా మీకు అర్థమైంది. అడ్రస్ థింగ్ తర్వాత మనం ప్రోడక్ట్లోకి వద్దాం. ప్రోడక్ట్ టేబుల్లో ఏముంటాయి, ఐడి ఉంటుంది, టేబుల్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, కాస్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది. దీనికి కావాల్సిన డేటా టైప్ మీకు ఏం సెట్ అవుద్దో అది సెట్ చేసుకోవచ్చు మనం. ఇలాగ ఒక ప్రోడక్ట్ కోసం ఒక టేబుల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం క్రియేట్ చేస్తానంటే ఆర్డర్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ ఆర్డర్ టేబుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆర్డర్లో ఏముంటాయి, ఆర్డర్ మనం అబ్జర్వ్ చేస్తే ఆర్డర్లో కస్టమర్ ఉంటాడు, లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఆర్డర్ వాల్యూ ఉంటుంది అండ్ ఏ అడ్రస్ డెలివర్ చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డర్ టేబుల్ని ఒకటే టేబుల్ క్రియేట్ చేయలేదు. ఆర్డర్ టేబుల్ని మల్టిపుల్ టేబుల్స్ క్రియేట్ చేశాను. ఒకటి ఆర్డరు, ఇంకోటి ఆర్డర్ ఐటమ్స్. ఎందుకంటే ఆర్డర్కి ప్రోడక్ట్కి మధ్యన 1-to-many రిలేషన్షిప్ ఉంది అండ్ ప్రోడక్ట్కి ఆర్డర్కి మధ్యన మళ్ళీ 1-to-many రిలేషన్షిప్ ఉంది. అంటే టోటల్ ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంది. మెనీ టు మెనీ ఉన్నప్పుడు
మనం సింగిల్ టేబుల్తో మనకి ఎప్పుడు పని అవ్వద్దు, ఇంకో ఎక్స్ట్రా టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్సే ఒక ఆర్డర్ 1, కస్టమర్ ఐడి ఏమో 1, ఆర్డర్ వాల్యూ 130 రూపీస్, అడ్రస్ ఐడి సంథింగ్ లెట్సే ఒక 2 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డర్ ఐడికి ఒక ఆర్డర్ ఐటమ్స్ ఏముంటాయి, 10 అనేది ఆర్డర్ ఐటమ్ ఐడి, ప్రోడక్ట్ ఐడి ఏంటి, ఒక ప్రోడక్ట్ ఐడి 5 ఉందనుకోండి, ప్రోడక్ట్ ఐడి 5, కాస్ట్ ఏమో 10 రూపీస్, ఆర్డర్ ఐడి ఎంత, ఆర్డర్ ఐడి 1. ఓకే, ఇక్కడ సేమ్ టైం ఇంకో ప్రోడక్ట్ ఉంది 10 ఐడితో, ఒకటి 5తో ఉంది, ఇంకోటి 10తో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, 20 ఐడి పెట్టుకొని ప్రోడక్ట్ ఐడి 10 పెడతాను, కాస్ట్ ఏమో 15 పెడతాను, ఆర్డర్ ఐడి మళ్ళీ 1. సో ఈ ఆర్డర్కి ఎన్ని ఆర్డర్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, అండ్ ఇక్కడ ఫారెన్ కీ కాన్సెప్ట్ మీకు ఇక్కడ కూడా అర్థమైపోయి ఉంటుంది. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనకి జనరల్గా ఒక ఎక్స్ట్రా టేబుల్ క్రియేట్ అవుద్ది ఆ మ్యాపింగ్ స్టోర్ చేసుకోవడం కోసం. ఓకే, ఇదేదో మళ్ళీ సైంటిఫిక్గా అనుకోకండి, మీ మట్టు మీరు కూర్చుంటేనే మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఫస్ట్ ఒక ఆర్డర్లో ఫిట్ చేయడానికి ట్రై చేయండి, ఒక ఆర్డర్లో మీరు ఫిట్ చేయలేనప్పుడే మనం ఇంకో ఆర్డర్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఆర్డర్లో ఫిట్ చేయడానికి ట్రై చేయండి. ఒక ఆర్డర్లో మీరు ఫిట్ చేయలేరు ఆ డేటా మొత్తాన్ని, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఒక కస్టమర్కి అనేది ఫిట్ చేయలేనప్పుడే మీకు ఎక్స్ట్రాగా వేరేది వస్తుంది. ఓకే, సో ఈ టేబుల్ ఎంటిటీ రిలేషన్షిప్ సో ఎంటిటీ మ్యాపింగ్స్ కూడా మీకు అర్థమయ్యాయి, ఎంటిటీ మధ్య రిలేషన్షిప్స్ ఈ థింగ్స్ కూడా మీకు బేసిక్గా అర్థమయ్యాయి. సో మనం ఫస్ట్ ఈ మ్యాపింగ్స్ అన్ని క్లియర్గా క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పని ఏమొస్తుంది అంటే మనం డేటాబేస్ ఇంజిన్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు డేటాబేస్ ఇంజిన్లోకి వెళ్దాం. ఓకే, డేటాబేస్ ఇంజిన్లో ఏం చేస్తుందంటే, డేటాబేస్ ఇంజిన్ ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఇట్ యాక్చువల్లీ డిసైడ్స్ how we are storing the data, how we are fetching the data, all the technical details ఈ డేటాబేస్ ఇంజిన్లో ఉంటాయి. ఇదే చాలా బేసిక్గా కోర్ ఫంక్షనాలిటీ. ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్ మనం ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏదైనా రిలేషన్షిప్ డేటాబేస్ తీసుకున్నాం అంటే టేబుల్స్ అనేవి అన్నిటికీ కామనే ఉంటాయి, కాకపోతే ఇంజిన్ బట్టే మనం డిఫరెంట్ పేర్లు పెడుతుంటాం ఒకదానికి ఒకలాగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిసైడ్ చేస్తుంది ఏంటి అంటే, ఈ ప్రతి టేబుల్ నా దగ్గర ఎన్ని టేబుల్స్ ఉన్నాయో ఆ ప్రతి టేబుల్కి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. అల్టిమేట్గా ప్రతిదీ ఫైల్తోనే డీల్ చేయాలి. మనం ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం, ఫైల్ మేనేజ్మెంట్ పైన డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ప్రతిదీ ఫైల్తోనే డీల్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ప్రతిదానికి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, ఇది డిపెండ్స్, నేనైతే ఫైల్ క్రియేట్ చేసుకుంటాను, కొంతమంది 2 ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో కస్టమర్స్కి ఒక ఫైలు, అడ్రస్కి ఒక ఫైలు, ప్రొడక్ట్స్కి ఒక ఫైలు, ఆర్డర్కి ఒక ఫైలు, ఆర్డర్ ఐటమ్స్కి ఒక ఫైలు. సో ఈ కస్టమర్స్ డేటాలో ఉన్న ఫైల్స్ డేటా అంతాను ఈ ఫైల్లో నేను స్టోర్ చేసుకుంటాను. ఓకే, అండ్ మోర్ ఆర్ మీకు గుర్తుందో లేదో, ఫైల్ ఈజ్ జస్ట్ ఏ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ డేటా. ఫైల్ అంటే ఇంకేదో కాదు, ఇప్పుడు డిస్క్లోని కొంత బైనరీ డేటాలో స్కాటర్ అయి ఉంటుంది, ఆ బైనరీ డేటా అంతా కలిపి ఇదొక ఫైలు అని ఒక లాజికల్ సెగ్రిగేషన్ చేసుకుంటాం. ఓకే, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఓకే, సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి. టేబుల్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, ప్రతి టేబుల్కును కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కస్టమర్ తీసుకున్నాం అనుకో, కస్టమర్ దాంట్లో ఫోన్ అనేది యూనిక్గా ఉండాలి. ఓకే, ఫోన్ అనేది యూనిక్గా ఉండాలి. సో ఈ కస్టమర్ని ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఏ డేటా టైప్స్ ఉన్నాయి, ఏ కాలమ్స్ ఉన్నాయి, ప్రతి కాలమ్ ఏ డేటా టైప్ ఉంది, అండ్ ఏదైనా డేటా టైప్ పైన ఏమైనా యూనిక్ కన్స్టెంట్స్ ఉన్నాయా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ మీద ఇక్కడ యూనిక్ కన్స్టెంట్ ఉంది, ఇలా ఏమైనా కొత్తగా కన్స్టెంట్స్ ఉన్నాయా, అవన్నీ నేను టేబుల్ మెటాడేటా అంటాం. ఆ టేబుల్ మెటాడేటా బేసిక్గా మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఓకే, ఆ టేబుల్ మెటాడేటాలో టేబుల్ నేమ్ ఉంటుంది, కాలమ్ నేమ్స్ ఉంటుంది, కాలమ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు ఈ కస్టమర్ దాంట్లోని ఏజ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, సెకండ్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, సెకండ్ నేమ్ కాదు లాస్ట్ నేమ్ ఉంది, జెండర్ ఉంది, ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ అన్ని ఏ డేటా టైపు అవన్నీ ప్రాపర్గా మనం స్టోర్ చేసుకుంటాం. అండ్ కాలమ్ కన్స్టెంట్స్ మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం. కాలమ్ కన్స్టెంట్స్ అంటే ఏదైనా కాలమ్కి ఏవైనా ఎక్స్ట్రాగా కన్స్టెంట్స్ ఉంటే, అంటే ఇది ఒకసారి రావచ్చు, యూనిక్ కన్స్టెంట్స్ ఉంటే వాటిని కూడా మనం స్టోర్ చేసుకుంటాం. సో మీరు లాజికల్గా ఆలోచిస్తే, నేనే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తాను, ఫస్ట్ డేటా మోడల్స్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఏ టేబుల్స్ ఉన్నాయి ఆ ప్రతి టేబుల్కి ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్ యొక్క మెటాడేటా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ మన దగ్గరికి వస్తే క్వైరీస్. ఓకే, అసలు ఇప్పుడు క్వైరీస్ అల్టిమేట్గా మన డేటాబేస్ ఇంజిన్ ఏమి హ్యాండిల్ చేయాలి, కొన్ని క్వైరీస్ని హ్యాండిల్ చేయాలి. ఎలాంటి క్వైరీస్ని ఇనిషియల్గా మనం వాడుకుంటే రైట్ క్వైరీ హ్యాండిల్ చేయాలి, రీడ్ క్వైరీ హ్యాండిల్ చేయాలి, అప్డేట్ క్వైరీ అండ్ డిలీట్ క్వైరీ.
ఇలా ఒక బేసిక్ మనం చాలా సింపుల్గా తీసుకుందాం, మరి కాంప్లికేట్ చేసుకోవద్దు. ఈ 4 క్వైరీస్ని హ్యాండిల్ ఎలా చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం మన డేటాబేస్. ఫస్ట్ లెట్స్ సే ఒక సేవ్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన డేటాబేస్ ఇంజిన్ డేటాబేస్ మొత్తం హ్యాండిల్ చేస్తుంది కదా. సో దాంతో మాట్లాడడం కోసం అదొక క్వైరీ లాంగ్వేజ్ ఉంటుంది దానికి. ఎందుకంటే అసలు ఎలా చెప్తాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్స్ ఉన్నాయనుకోండి, సర్వర్స్ ఒక ప్రోటోకాల్ పెట్టుకుంది, ఏంటి హెచ్టిటిపి ప్రోటోకాల్ పెట్టుకుంది. హెచ్టిటిపి ప్రోటోకాల్ ఏం చెప్తుంది, ఒక హెడర్స్ ఉంటుంది, ఒక రిక్వెస్ట్ బాడీ ఉంటుంది, ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఈ విధంగా నువ్వు నాకు చెప్తే నేను అండర్స్టాండ్ చేసుకోగలను నువ్వేం చెప్తున్నావు అనేది. అండర్స్టాండ్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తాను. సిమిలర్గానే డేటాబేస్లో కూడాను ఒక క్వైరీ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక క్వైరీ ప్యాటర్న్ ఉంటుంది. నువ్వు ఎలా చెప్తే నాకు అది అర్థం అవుద్ది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సింపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ చూడండి, ఈ స్ట్రింగ్ ర్యాండమ్ అని అనుకుందాం. ఈ స్ట్రింగ్లో నేను ఫస్ట్ ఎప్పుడును అసలు ఏ యాక్టివిటీ చేస్తాను, రైట్ చేస్తానా, రీడ్ చేస్తానా, అప్డేట్ చేస్తానా, డిలీట్ చేస్తానా, ఏ యాక్టివిటీ చేస్తాను అనేది ఫస్ట్ వర్డ్ అనేది సిగ్నిఫై చేస్తుంది. సెకండ్ వర్డ్ అనేది ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే అసలు ఏ టేబుల్ మీద నేను యాక్ట్ చేస్తున్నాను, నేను కస్టమర్ టేబుల్ మీద యాక్ట్ చేస్తున్నా లేకపోతే ప్రొడక్ట్ టేబుల్ మీద యాక్ట్ చేస్తున్నా, ఏ టేబుల్ మీద యాక్ట్ చేస్తున్నా అనేది అది సిగ్నిఫై చేస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఇది సేవ్ అనుకోండి, ఏం సేవ్ చేయాలి అనేది అక్కడ ఉంటుంది బేసిక్గా. ఓకే, ఏం సేవ్ చేయాలి, ఇక్కడ కస్టమర్ని సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, కస్టమర్ టేబుల్లో సేవ్ చేయాలి. సో డేటా అనేది ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఏజ్, జెండర్, ప్రొఫైల్ పిక్, ఇలా డిఫరెంట్ ప్రాపర్టీస్ మనకి ఇస్తుంది. సో హోల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడైనా మన డేటాబేస్ ఇంజిన్ మనం క్రియేట్ చేస్తే దాని ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే అండర్స్టాండ్ క్వైరీని అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ నువ్వు బిల్డ్ చేసుకోవాలి. దేవుంది సింపుల్గా నేను ఇదంతా ఒక స్ట్రింగ్, ఒక సింపుల్గా ఈ స్ట్రింగ్ని బ్రేక్ చేసి ఒక ఫర్లో పెట్టుకొని నేను రాసేవచ్చు. దీన్ని సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడం పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు. సో క్వైరీని అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే చెక్ కన్స్ట్రెయింట్స్ బై ఫెచ్చింగ్ మెటాడేటా ఫ్రమ్ డిస్క్. అంటే ఏంటి, కస్టమర్ టేబుల్ తెచ్చుకోవాలని చెప్పావు, ఇప్పుడు కస్టమర్ టేబుల్లో ఈ స్టోర్ చేయాలని చెప్పావు. కాకపోతే నువ్వు ఫస్ట్ నేమ్ అనేది స్ట్రింగ్లో ఇచ్చావా, ఎందుకంటే అక్కడ నేను స్ట్రింగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ నేమ్ కూడా స్ట్రింగ్లోనే ఇచ్చావా, ఎందుకంటే అక్కడ స్ట్రింగే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏజ్ అనేది అక్కడ నేను ఇంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఇచ్చావా. నువ్వు ఇంటి కాకుండా ఏజ్ అనేది నువ్వు లెట్సే 31 అని స్ట్రింగ్లో ఇచ్చావు, అది రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు, నేను MySQLలో హోల్ పాయింట్ ఏంటంటే అది ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేస్తుంది ప్రతి కన్స్టెంట్ నేను. సో ఇక్కడ నేను ప్రాపర్గా నా మెటాడేటా అన్నాను, ముందు చెప్పుకున్నాం మనం మెటాడేటా స్టోర్ చేసుకుంటాం. ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, ఇదంతా డిస్క్లోనే స్టోర్ చేసుకుంటాం, హార్డ్ డిస్క్లో ఎక్కడ దగ్గర పెట్టుకుంటాం మెటాడేటాని. సో ఎప్పుడైనా క్వైరీ రాగానే ఫస్ట్ ఈ హార్డ్ డిస్క్ నుంచి మెటాడేటా తెచ్చుకొని అసలు ఈ కస్టమర్ అనే టేబుల్కి ఏ డేటా టైప్స్ ఉన్నాయి అనేది చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పేస్తాను, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తాను. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ నేను క్రియేట్ చేస్తాను, ఈ రో క్రియేట్ చేస్తాను. ఓకే, ఆ రోలో ఉన్న డేటా అంతా క్రియేట్ చేస్తాను. ఐడి ఏంటి, ఫస్ట్ నేమ్ ఏంటి, సెకండ్ నేమ్, లాస్ట్ నేమ్ ఏంటి, ఏజ్, జెండర్, ఈ రో క్రియేట్ చేస్తాను. ఈ రోని నేను బైనరీ డేటా కింద కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే అల్టిమేట్గా మనం ప్రతిదీ వెళ్ళి బైనరీ డేటాలో స్టోర్ అవ్వాలి. సో ఈ హోల్ కంప్లీట్ థింగ్ని బైనరీ డేటాలో కన్వర్ట్ చేసుకుంటాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత కస్టమర్ అనే ఫైల్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే అల్టిమేట్గా కస్టమర్ ఫైల్ స్టోర్ అవ్వాలి కదా. సో కస్టమర్ ఫైల్ అని ఓపెన్ చేసి దాంట్లోని ఈ డేటా అనేది స్టోర్ చేస్తాను డిస్క్కి. ఓకే, ఫైల్లో డేటా ఎలా స్టోర్ చేస్తాం అనేది మనం ముందు ఫైల్ మేనేజ్మెంట్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో దానికోసం ఒక మెమరీ అలొకేటర్ ఉంటుంది. ఆ మెమరీ అలొకేటర్ అసలు స్పేస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఈ థింగ్స్ అన్ని మన ఫైల్ మేనేజ్మెంట్లో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఓపెన్ ఫైల్ చేసుకొని ఆ ఓపెన్ ఫైల్లోని ఈ డేటా నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత సేవ్ చేస్తాను. సేవ్ చేసినప్పుడు ఏమవుద్దంటే లెట్సే ఇక్కడ ఎలా అవుద్దంటే ఇది డిస్క్ అనుకుందాం. లెట్సే డిస్క్ గురించి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. లెట్సే ఇది డిస్క్ అనుకుందాం. ఓకే, ఈ డిస్క్లోని మనం ప్రతిదాన్ని బ్లాక్స్ అంటారు. ఓకే, ప్రతి ఒక్క సెల్ని ఇక్కడ బ్లాక్స్ అనుకుందాం. అంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉండదు, ఒక పిక్చర్, ఒక విజువల్ రిప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాను. బ్లాక్ అంటారు. ఈ బ్లాక్లో మనం దగ్గరగా ఒక 8 KB దాకా డేటా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే బైనరీ డేటా కింద కన్వర్ట్ అవుద్దో ఇది అండ్ స్టోర్ చేసుకుంటామో, సో మనకి బైనరీ డేటాకి దాని సైజ్ బట్టి మనం డిస్క్లో దానికి ఒక స్పేస్ అలొకేట్ చేస్తాం. ఓకే, ఆ స్పేస్లోకి వెళ్ళి ఆ డేటా అనేది రైట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్క్లో దానికి ఏమి ఇచ్చానంటే ఈ సెక్టర్లోకి వెళ్ళి స్టోర్ అవ్వు అని చెప్తే మన హార్డ్ డిస్క్ వెళ్ళి ఈ సెక్టర్లో ఈ బైనరీ డేటాని స్టోర్ చేస్తుంది.
కానీ ఈ బైనరీ డేటాలో ఒక బ్లాక్లోని 8 KB దాకా డేటా స్టోర్ అవుద్ది. ఓకే, కానీ మనం ఇచ్చిన డేటా ఈ బైనరీ డేటా ఎంత ఉంటుంది? మహా అయితే లెట్సే ఒక 2 KB అనుకుందాం. 2 KB కూడా ఉండదేమో, లెట్సే ఒక 100 bytes అలా ఉంటుంది అనుకుందాం. ఓకే, ఈ 100 bytes ఉంటే ఈ 100 bytes వెళ్ళి దీంట్లో స్టోర్ అవుతుంది. మీకు లాజిక్ అర్థం కదా? సో ఇంకా ఈ బ్లాక్లో స్పేస్ ఉంటుంది వేరే రోస్ని స్టోర్ చేసుకోవడం కోసం. ఓకే, లాస్ట్ థింగ్ స్టోర్ చేసిన తర్వాత మనకి ఒక అడ్రస్ వస్తుంది. ప్రతి ఒక్క బ్లాక్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు ఒక బ్లాక్లో అయితే పెట్టేసావు, కానీ ఏ బ్లాక్లో పెట్టానో మనకు తెలియాలి కదా. సో దానికోసం ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ని మనం మన దగ్గర స్టోర్ చేసుకుంటాం. దాన్నే ఇండెక్సింగ్ అంటారు. ఓకే, ప్రైమరీ ఇండెక్స్ అంటే ఏంటి అంటే నీ ప్రైమరీ ఇండెక్స్ అంటే ఏంటంటే నీ ప్రైమరీ కీని యూజ్ చేసి ఓకే నేను ఒక 4, 5, 6, 7 అని ఒక సెక్టర్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రైమరీ ఇండెక్స్ని మనం ఒక హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేద్దాం. ఓకే, హ్యాష్ మ్యాప్లో ఏం చేస్తాం? ఒక కీ కింద ప్రైమరీ కీని పెడతాను. ప్రైమరీ కీ అంతా లెట్సే ఈ రో క్రియేట్ చేస్తాను అనుకో, ఈ రోకి ఐడి అనేది 1 అది క్రియేట్ అయింది. సో ప్రైమరీ కీ అనేది 1 ఏ అడ్రస్లో స్టోర్ అయింది? 4, 5, 6, 7లో స్టోర్ అయింది. సో ఇది హ్యాష్ మ్యాప్లో పెట్టుకుంటాను. అండ్ మోర్ ఓవర్ ఈ హ్యాష్ మ్యాప్ని మళ్ళీ డిస్క్లోనే స్టోర్ చేసుకుంటాను నేను. ఏదైనా అల్టిమేట్గా డిస్క్లో స్టోర్ అవ్వాలి. ఓకే, ఆ హ్యాష్ మ్యాప్ని మళ్ళీ డిస్క్లో స్టోర్ చేసుకుంటాను. స్టోర్ చేసుకొని లెట్సే డిస్క్లో స్టోర్ చేస్తున్నప్పుడు ఇలా ఒక ఈ టూ బ్లాక్స్లో స్టోర్ చేస్తున్నాను నేను హ్యాష్ మ్యాప్ని. ఓకే, ఎప్పుడైనా తెచ్చుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. మరీ ప్రతిసారి డిస్క్ నుంచి హ్యాష్ మ్యాప్ తెచ్చుకోవడం ఎందుకు, ప్రతిసారి డిస్క్ నుంచి ఇండెక్స్ తెచ్చుకోవడం ఎందుకు అన్నప్పుడు ర్యామ్లో కూడా ఇండెక్స్ని పెట్టుకోవచ్చు నేను. ఓకే, నా ర్యామ్ ఉంటుంది సిస్టంలోని, ఆ సిస్టంలో ర్యామ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ యువర్ కాల్. ఓకే, ర్యామ్లో పెట్టుకోవాలా పెట్టుకోవద్దా ఇదంతా మీది. మీరు డిజైన్ చేస్తున్నప్పుడు మీకు ఫాస్ట్గా కావాలంటే మీరు ర్యామ్లో పెట్టుకోవచ్చు. నాకు ఫాస్ట్గా ఏమొద్దు డిస్క్లోనే పెట్టుకుంటానేది మీ ఇష్టం. సో ద హోల్ పాయింట్ ఏంటంటే మీరు డిజైన్ చేస్తున్నారు ఇది. సో ఇలాగే ఉండాలి ఇలాగే అవ్వాలి అని లేదు. మీకు ఏది కుదిరితే మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటుందో మీరు అలా డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా ఇండెక్సింగ్ మీద. ఇండెక్సింగ్ అనే దానికోసం నేను హ్యాష్ మ్యాప్ డేటా స్ట్రక్చర్ వాడాను. హ్యాష్ మ్యాప్లో ఏం పెడతాను అంటే ఏ ప్రైమరీకి ఏ సెక్టర్లో ఉంది అనేది స్టోర్ చేస్తాను. ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్ నేను డిస్క్లో స్టోర్ చేసుకుంటాను. డిస్క్ నుంచి ప్రతిసారి తేవడం కష్టం వద్దని చెప్పి క్యాషేలో కూడా పెట్టుకుంటాను. ఓకే, ఏది నాకు ప్రిఫరబుల్గా అయితే అది చేస్తాను నేను. ఇప్పుడు ఇది అయిన తర్వాత లెట్స్ ఇప్పుడు నేను ఫెచ్ కస్టమర్కి వచ్చాను. ఫస్ట్ వన్ అయితే రైట్ చేసినట్టు ఇప్పుడు రీడ్ చేస్తాను. ఇప్పుడు రీడ్ చేయడం కూడా సేమ్ థింగ్ అంతే. ఫస్ట్ది ఎప్పుడును ఏంటి ముందు కూడా డిస్కస్ ఫస్ట్ అంటే అసలు ఏ యాక్టివిటీ చేస్తాం అనేది ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ అసలు ఏ టేబుల్ మీద ఇది యాక్టివిటీ చేస్తాం అనేది సెకండ్ వర్డ్. థర్డ్ వర్డ్ అనేది ఏంటంటే నీ క్వైరీ ఎగ్జాక్ట్ క్వైరీ నీది ఐడి ఈక్వల్ టు 1. ఓకే, సో దీనికి కూడా ఫస్ట్ నేను పార్స్ క్వైరీ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఓకే నా ర్యామ్లోని ఇండెక్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఐడి ఈక్వల్ టు 1 నేను తేవాలంటే ప్రైమరీకి ఏ సెక్టర్లో ఉంటుంది అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఏదో డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది, లేకపోతే నా ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్. సో ఫస్ట్ నేను ఇండెక్స్ తెచ్చుకుంటాను. ఇండెక్స్ తెచ్చుకొని ఈ 1 అనే దాన్ని ఏ సెక్టర్లో స్టోర్ అయ్యింది అని చెక్ చేస్తాను. ఆడు నాకు ఒక సెక్టర్ నెంబర్ ఇస్తాడు. సెక్టర్ నెంబర్ ఇవ్వగానే నేను డిస్క్ దగ్గరికి వెళ్ళి ఆ సెక్టర్లో ఉన్న డేటాని రీడ్ చేస్తాను. ఈ సెక్టర్లో దగ్గరగా 8 KB దాకా డేటా స్టోర్ అవుతుంది. ఓకే, సో దగ్గర దీని మీద ఒక 10 rows అని ఉండొచ్చు. ఓకే, ఒకటే రో ఉండాలని రూల్ ఏం లేదు. దీంట్లో 10 rows అని ఉండొచ్చు. కాకపోతే నాకు కావాల్సింది ఒకటే రో వేర్ ఐడి ఈక్వల్స్ టు 1. సో సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ డేటా మొత్తాన్ని రీడ్ చేసి ఆ బ్లాక్ డేటాను తెచ్చుకొని దాంట్లో ట్రావర్స్ చేస్తుంది. ఫస్ట్ రో కాదు, సెకండ్ రో కాదు, థర్డ్ రో కాదు, ఫోర్త్ రో కాదు, సిక్స్త్ రో, సెవెంత్ రో, ఎయిత్ రో దానికి ఐడి ఈక్వల్ టు 1 ఉంది. సో ఇదే నా రో అని చెప్పి ఆ డేటాని తీసుకెళ్ళి క్లయింట్కి ఇస్తుంది. సో రీడింగ్ అనేది బ్లాక్ లెవెల్లో జరుగుతుంది. బ్లాక్లో ఒక సింగిల్ రో ఉండదు, బ్లాక్లో చాలా రోస్ ఉంటాయి. కాకపోతే రో మొత్తాన్ని తెచ్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే బ్లాక్ ఈజ్ ద మైన్యూట్ లెవెల్ విచ్ డేటాబేస్, ఎందుకంటే బ్లాక్ ఈజ్ ద మైన్యూట్ లెవెల్, అక్కడే రీడ్ రైట్ జరుగుతుంది. ఓకే, అంతకన్నా కిందకి వెళ్ళలేం మనం.
సో మీకు ఫెచ్ గురించి కూడా బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ అప్డేట్కి వెళ్దాం. అప్డేట్లో కూడా సేమ్ అంతే, ఇందాక నేను చెప్పినట్టే అప్డేట్ క్వైరీ కూడాను ఫస్ట్ది ఎప్పుడూను అసలు ఏ యాక్టివిటీ చేస్తున్నాను, సెకండ్ది ఏ టేబుల్ మీద చేస్తున్నాను, థర్డ్ డేటా ఏంటి, ఇక్కడ ఏంటి వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి, ఏ అప్డేట్ చేయాలి, దేని మీద అప్డేట్ చేయాలి, ఈ 2 థింగ్స్ ఇక్కడ మనం ఎంకంపస్ చేసాం. సో ఫస్ట్ థింగ్ కూడాను పార్స్ క్వైరీ అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ ఇండెక్సింగ్, ఐడి ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు అసలు క్యాషేలోని ఇండెక్సింగ్ తెచ్చుకొని ఐడి 1 అనేది ఏ సెక్టర్లో ఉంది తెచ్చుకోవాలి. ఓకే, లెట్స్ సే అది ఈ సెక్టర్లో ఉంది, సో ఈ సెక్టర్ డేటా మొత్తాన్ని తెచ్చుకుంటాను. ఓకే, తెచ్చుకొని దాంట్లో ఐడి 1 ఎక్కడ ఉందో దాన్ని రీడ్ చేసి దాంట్లో ఈ డేటాని అప్డేట్ చేస్తాను. ఓకే, డేటా అప్డేట్ చేసి మళ్ళీ అదే సెక్టర్లో కంప్లీట్ అన్ని రోస్ని నేను సేవ్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్లోని ఒకటే రో కాదు, ఒక 8 రోస్ ఉంటాయి. కానీ మనం అప్డేట్ చేస్తుంది ఒకటే రోని, కానీ తిరిగి మళ్ళీ డేటాని మళ్ళీ రాయాలంటే ఆ 8 రోస్ని మళ్ళీ రాస్తాం మనం, అంతే తప్ప ఒకటే రో రాయాలి అలాగే కాన్సెప్ట్ ఏం లేదు. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు రెగ్యులర్ కేసు, ఇది రెగ్యులర్ కేసు ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే ముందు కూడా మనం ఈ డేటా టైప్ ఎగ్జాక్ట్గా డిస్క్లో ఎంత స్పేస్ తీసుకుంటుంది అని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక రో ఒక బ్లాక్లో ఎంత స్పేస్ తీసుకుంటుంది అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక బ్లాక్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్లో 8 KB డేటా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. అప్డేట్ చేసిన తర్వాత 8 KB కన్నా ఎక్కువ డేటా పడుతుంది. ఓకే, నువ్వేం అప్డేట్ చేస్తున్నావు, లెట్స్ సే నువ్వు నీ లాస్ట్ నేమ్ అప్డేట్ చేస్తున్నావు, ఫస్ట్ నేమ్ అప్డేట్ చేస్తున్నావు. ఫస్ట్ నేమ్ చాలా పెద్దది ఉంది, ఇనిషియల్గా ఫస్ట్ నేమ్ ఏముంది శబరి అని సంథింగ్ ఏదో ఉంది, కానీ దాని తర్వాత దాన్ని చాలా పెద్ద నేమ్ చేస్తున్నాం. దానివల్ల లెట్స్ సే కొన్ని బైట్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఓవర్ఫ్లో అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా 8 బైట్స్ 8 KB సరిపోతుంది, కాకపోతే ఇప్పుడు 8 KB కన్నా ఎక్కువసేపు పడుతుంది. సో ఇలాంటి కేసెస్లోని దీన్ని ఓవర్ఫ్లో కేసెస్ అంటారు. ఈ ఓవర్ఫ్లో కేసెస్లోని ఎడ్జసెంట్గా ఖాళీ ఉందనుకోండి దాంట్లో డేటా రాస్తుంది, ఎడ్జసెంట్గా ఖాళీ లేదనుకోండి ఇంకెక్కడో డేటా రాస్తుంది. ఓకే, అండ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, జనరల్గా ఎడ్జసెంట్ సెల్స్లో ఉంటేనే క్వైరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎడ్జసెంట్స్లో లేకపోతే క్వైరీ అనేది కొంచెం స్లో అవుతుంది. సో చాలాసార్లు మనం ఎడ్జసెంట్ బ్లాక్స్లో డేటా రైట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాం. సో ఇలా అప్డేట్ కేసులో మనం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే, మనం బిల్డ్ చేస్తున్నప్పుడు అసలు ఎగ్జాక్ట్గా సెల్ బ్లాక్లో మనం ఫిట్ చేయగలుగుతున్నాం ఆ డేటాని, ఓవర్ఫ్లో కేసెస్ ఎన్ని ఉంటాయి. సో అందుకే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ముందే గుడ్ ఎస్టిమేషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ ఏజ్ ఉంది. ఓకే, ఏజ్ లేకపోతే ఏజే ఉంది, ఐడి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఐడి అనేది 1 ఉంది కాబట్టి చిన్నగా ఉంది కాబట్టి 1 బైట్ తీసుకుంటుంది అలా ఏం లేదు. ఇది ఇంట్లో మనం పెట్టాం కాబట్టి అంత స్పేస్ అది రిజర్వ్ చేసుకుంటుంది డిస్క్లోని. రేపు పొద్దున్న 1 కాకుండా 1 lakh పెట్టామనుకో స్టిల్ ఆ రిజర్వ్ చేసిన స్పేస్లో ఇది ఫిల్ అవుద్ది అనమాట. సో చాలాసార్లు గుడ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇంటి వాటిలోని మనం ముందే స్పేస్ రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. అది 1 ఉందనుకోండి, 1 ఉన్నా దాంట్లోనే ఫిట్ అవుద్ది, 1 lakh ఉన్నా దాంట్లోనే ఫిట్ అవుతుంది. ఓకే, సో ఇదొక ప్రాక్టీస్ జనరల్గా మనం ఫాలో అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు బిల్డ్ చేస్తున్నప్పుడు నీకు నచ్చినట్టు బిల్డ్ చేసుకోవచ్చు. లేదు నేను ముందేందో రిజర్వ్ చేసుకుంటాను, నేను 1 ఒకటే పెట్టుకుంటాను అంటే పెట్టుకోవచ్చు. పెట్టుకొని అది ఎక్కడ ప్రాబ్లం వద్దో మనం ప్రాసెస్ రన్ త్రూ చేయాలి, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అప్డేట్ మీకు అర్థమైంది. ఇప్పుడు నేను డిలీట్కి వచ్చాను. ఓకే, డిలీట్కి వస్తే డిలీట్లో ఏమవుతుంది, సేమ్ థింగ్, ఫస్ట్ క్వైరీ పార్స్ చేయాలి, ఇండెక్సింగ్ చెక్ చేయాలి, ఇండెక్స్ తెచ్చుకోవాలి, నెక్స్ట్ ఫెచ్ ఫ్రమ్ డిస్క్ అండ్ అప్డేట్ డిస్క్. అప్డేట్ డిస్క్ ఏమవుతుంది, ఇప్పుడు నేను దీని నుంచి బ్లాక్ రీడ్ చేశాను, దాంట్లో 8 రోస్ ఉన్నాయి, 8 రోస్లో నేను 1 రోనే డిలీట్ చేయాలి. సో 1 రో తీసేస్తాను, మిగిలిన 7 రోస్ని మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే, సో డిలీషన్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిలీషన్స్లో ఏంటంటే డిలీట్స్ మీరు చేసిన తర్వాత యాక్చువల్గా రో లేదు ఇంకా బ్లాక్లోని. సో నెక్స్ట్ పని ఏమవుతుంది,
ఇండెక్సింగ్ కూడా చేయాలి, ఇండెక్సింగ్ కూడా డిలీట్ చేయాలి. సో డిలీషన్స్ కేసులో ఏమవుతుందంటే మనం రో డిలీట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ థింగ్ ఈ బ్లాక్ను అప్డేట్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇండెక్సింగ్ అప్డేట్ చేస్తాం. సో ఇండెక్సింగ్ ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ దీన్ని అప్డేట్ చేయాలి, ఇక్కడ అప్డేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం క్యాష్లో కూడా అప్డేట్ చేయాలి. సో ఎప్పుడైనా ఒక బ్లాక్ ఒక రో యొక్క సెక్టర్ చేంజ్ అయితే, సెక్టర్ ఎప్పుడు చేంజ్ అవ్వచ్చు అంటే నార్మల్ కేసెస్లోని ఇలా డిలీషన్ కేసులో సెక్టర్ అడ్రస్ చేంజ్ అవ్వచ్చు. ఇంకో కేసు ఏముంటుంది, అప్డేట్ కేసు చూసాం మనం. ఎప్పుడైనా ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు డేటాని మనం వేరే బ్లాక్లో పెడతాం, అక్కడ కూడా సెక్టర్ అడ్రస్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్లో మన ఇండెక్సింగ్ కూడా చేంజ్ అవ్వచ్చు మనం. సో ఇలాంటి కేసెస్లోని మన ఇండెక్సింగ్ వాల్యూ కూడా మనం చేంజ్ చేయాలి, ఎందుకంటే సెక్టర్ అడ్రస్ చేంజ్ అయిపోయింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ దాకా మీకు ఒక బేసిక్ క్వైరీ అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుంది. ఏంటి, రైట్, రీడ్, అప్డేట్, ఇలాంటి బేసిక్ క్వైరీస్ ఒక బేసిక్ సింపుల్ కస్టమర్ లాంటి టేబుల్లో ఎలా వర్క్ అవుతాయి. ఇంకా నీకు జాయిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు, ఎందుకంటే ఒక బేసిక్ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయో మనం అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ జాయిన్స్ మీరే చేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన హోల్ థింగ్ని ఒక సింగిల్ పర్సన్ వెళ్ళి అప్డేట్ చేస్తే ఏంటి, సింగిల్ పర్సన్ వెళ్ళి రైట్ చేస్తే ఏంటి, ఇలాంటి థింగ్సే మనం డిస్కస్ చేస్తాం. లాకింగ్ అనే కాన్సెప్ట్ మనకు తేలేదు. ఓకే, లాకింగ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుందంటే ఒక 2 people ట్రై చేస్తున్నారు ఒకటే దానికి చేంజ్ చేయడం కానీ ఇదేం చేయడం కానీ, అప్పుడు లాకింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ లాకింగ్ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లెట్స్ సే ఒక 2 people అప్డేట్ చేయడం కానీ రీడ్ చేయడం కానీ ట్రై చేస్తున్నారు. లెట్స్ సే ఇప్పుడు ఒక కస్టమరు రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఒక రో ఉంది డిస్క్లోని. ఓకే, డిస్క్లో ఒక రో ఉంది. ఒక కస్టమర్ ఆ రోని రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకో కస్టమర్ రోని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అటామిక్ ఆపరేషన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఓకే, అటామిక్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే దాని పేరులో ఉన్న విధంగానే యాటమ్ అంటే ఒక డివైడ్ అవ్వలేని పార్టికల్, అదే ఒక స్మాలెస్ట్ యూనిట్. అది ఉంటుంది లేకపోతే ఉండదు, అంతే తప్ప అంతకన్నా చిన్నది ఉండదు. అట్ ద సేమ్ టైం మన కంప్యూటర్ సైన్స్లో కూడాను అటామిక్ ఆపరేషన్ అంటే ఒక సింగిలెస్ట్ యూనిట్ ఆఫ్ వర్క్, అది అవుతుంది, అది మధ్యలో అవ్వదు, అది మధ్యలో ఆపడం ఉండదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక డిస్క్ ఉంది. ఇప్పుడు ఈ డిస్క్కి నేను రీడ్ చేయమని ఇచ్చాను, రైట్ చేయమని ఇచ్చాను. ఓకే, ఇది కొంత రీడ్ చేసి కొంత రైట్ చేయదు, అలాగే ఉండదు. ఇప్పుడు డిస్క్కి నేను పలానా సెక్టర్స్లోకి వెళ్ళి ఈ డేటా రీడ్ చేయి అన్నాను. సో అది ఎగ్జాక్ట్గా ఆ సెక్టర్స్లోకి వెళ్ళి ఆ డేటా రీడ్ చేస్తుంది. లేకపోతే ఇంకొన్ని సెక్టర్స్లోకి వెళ్ళి డేటా రీడ్ చేయమని చెప్పాను, ఆ సెక్టర్స్లోకి వెళ్ళి డేటా రైట్ చేస్తుంది. సో సగం రీడు సగం రైటు అలా అవ్వదు, ఏదో ఒక ఆపరేషన్ ఒకసారి అవుతుంది. ఇది ఒక డిస్క్ యొక్క ఫండమెంటల్ థింగ్. సో ఇలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెట్స్ సే ఒక డేటాబేస్కి 2 రిక్వెస్ట్ వచ్చాయి. ఓకే, ఒకేసారి 2 రిక్వెస్ట్ వచ్చాయి, ఒక రోని రైట్ చేయమని ఇంకో రోని రీడ్ చేయమని. మనం అబ్జర్వ్ చేస్తే రైట్ అనేది 2 అటామిక్ ఆపరేషన్స్ అవుతుంది. 2 అటామిక్ ఆపరేషన్స్ అంటే డేటాబేస్లో 2 థింగ్స్ జరుగుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, రైటింగ్ టు డిస్క్లోని ఆ డేటాని రైట్ చేయడం ఒక ఆపరేషను. సెకండ్ ఆపరేషన్ ఏంటి, ఇండెక్స్కి రైట్ చేయాలి, అంతే కదా. రైట్ ఎప్పుడు డిస్క్లో రైట్ చేయాలి, ద సేమ్ టైం ఇండెక్స్లో కూడా రైట్ చేయాలి. ఇక్కడ 2 అటామిక్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. రీడ్లోకి మనం వచ్చాం అనుకోండి, రీడ్లో ఏం లేదు, నథింగ్, రీడ్ ఫ్రమ్ ద డిస్క్, అది ఒక్కటే జరుగుతుంది. సో ఇప్పుడు హోల్ పాయింట్ ఏంటంటే లాకింగ్ అనేది యూజ్ చేయకపోతే ఒక అటామిక్ ఆపరేషను, ఇంకో అటామిక్ ఆపరేషన్, మొత్తం 3 ఆపరేషన్స్. అవి ఏ ఆర్డర్లోనే జరగచ్చు. ఫస్ట్ ఇది జరగచ్చు, దాని తర్వాత ఇది జరగచ్చు. సో సిస్టమ్స్లోని లాకింగ్ అనేది కాన్సెప్ట్ లేకపోతే రైట్ అనేది 2 steps వల్ల ఫస్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత రీడ్ స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రైట్ యొక్క సెకండ్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. ఇలాంటి థింగ్స్ని ఇలా చేస్తే ప్రాబ్లం అవుతుంది ఆబ్వియస్గాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాబ్లం ఎలా అవుద్దో. లెట్స్ సే నువ్వు ఒక డేటా 100 అని రైట్ చేస్తున్నావు, ఒక రోలో 100 అని రైట్ చేస్తున్నావు. ఫస్ట్ డిస్క్కి రైట్ చేస్తావు. ఓకే, డిస్క్కి రైట్ చేస్తావు. దాని తర్వాత ఇండెక్స్ క్రియేట్ చేయాలి, కానీ ఇండెక్సింగ్ స్టెప్ ఇంకా పడలేదు, ఇండెక్సింగ్ స్టెప్ ఇంకా పడలేదు. అప్పుడు రీడ్ అనేది వచ్చింది. రీడ్ ఫస్ట్ ఏం చేస్తుంది, ఇండెక్స్ దగ్గరికి వెళ్తుంది. రీడ్ ఫస్ట్ స్టెప్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళడం, అది ఇండెక్స్లో చెక్ చేస్తుంది ఈ 100 అనేది ఉందా లేదని చెప్పని. కానీ ఇండెక్స్లో మనం ఇంకా రైట్ చేయదు కాబట్టి 100 అనేది ఉండదు. సో ఉండకపోవడం వల్ల దెర్ ఈజ్ నో డేటా అని చెప్పేస్తుంది.
ఓకే, ఇన్కన్సిస్టెంట్ స్టేట్ ఇది. ఎందుకంటే ఒకవైపు 100 అనేది యాక్చువల్గా డిస్క్లో ఉంది, కానీ ఇండెక్స్లో రైట్ చేయలేదు అంతే. ఎందుకు? ఈ లాకింగ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రీడ్ ఒక స్టెప్ మధ్యలోనే ఈ లాకింగ్ సిస్టమ్ కరెక్ట్గా రాకపోవడం వల్ల రైట్ ఒక స్టెప్ అయింది, తర్వాత వెంటనే రీడ్ స్టెప్ వచ్చింది. సో ఇలాంటి కేసెస్లో లాకింగ్ అనేది మనం ఎగ్జాక్ట్గా వాడితే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ లాకింగ్ అంటే మళ్ళీ ఏదో పెద్ద కాంప్లికేట్ కాన్సెప్ట్ ఏం కాదు. లాకింగ్ అనేది జస్ట్ ఒక డేటా స్ట్రక్చర్ మాత్రం అనుకోండి. ఎందుకంటే లాకింగ్ దాన్ని నేను ఒక డేటా స్ట్రక్చర్ అనుకుంటాను. ఏంటి? అదొక మ్యాప్. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఒక రైట్ కాల్ వచ్చింది నాకు. ఈ రైట్ కాల్ ఏం చెప్తుంది అంటే నేను 100 అనే రోని రైట్ చేద్దామని చూస్తున్నాను అని చెప్తుంది. ఓకే, అది చెప్పగానే నేను దానికి ఏం చేస్తానంటే ఈ డేటా స్ట్రక్చర్లోని 100 లాక్ ఎక్వైర్డ్ బూలియన్ ట్రూ పెట్టేస్తాను నేను. లెట్స్ సే బూలియన్ ట్రూ పెట్టేస్తాను. అంటే ఏంటి? 100th రో మీద నేను లాక్ ఎక్వైర్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే, ఇప్పుడు రీడ్ వచ్చింది. రీడ్ వచ్చినప్పటికీ అది చెక్ చేస్తుంది, ఈ డేటా స్ట్రక్చర్ చెక్ చేస్తుంది. చెక్ చేసానికి అర్థం ఏంటంటే 100 రో మీద ఆల్రెడీ ట్రూ ఉంది, అంటే ఎవరో లాక్ ఎక్వైర్ చేసుకుంటున్నారు. సో ఐ విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు ఈ రైట్ టాస్క్ ఏం చేస్తుంది? టాస్క్ 1 రైట్ టు ద డిస్క్, టాస్క్ 2 రైట్ టు ద ఇండెక్స్. ఈ రెండు ఫినిష్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫాల్స్ చేస్తుంది. ఓకే, ఫాల్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రీడ్ లాక్ అనేది లోపలికి వెళ్ళి రీడ్ చేస్తుంది. సో ఈ విధంగా లాకింగ్ మెకానిజం వాడి మనం సింపుల్గా రీడ్ని రైట్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, కంకరెన్సీ థింగ్స్ని. ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రఫ్గా ఒక బేసిక్ డేటాబేస్ అయితే క్రియేట్ చేస్తాం. అంటే ఇంకా జాయిన్స్ కానీ ఇంకా చాలా థింగ్స్ మనం డిస్కస్ చేసుకోలేదు. MySQLలో చాలా థింగ్స్ ఉంటాయి, కానీ నేను ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటంటే వెరీ బేసిక్ లెవెల్లో డిస్క్లో ఎలాగో ఆపరేషన్ జరుగుతాయి, మనం ఒక ఇండెక్సింగ్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ వర్క్ అవుద్ది, బేసిక్ లాకింగ్ మెకానిజం ఎలా వర్క్ అవుద్ది, థింగ్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ డేటాబేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం క్రియేట్ చేసిన ఈ డేటాబేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మనం వాడిన ఇండెక్సింగ్ ఎందుకు ప్రాబ్లం? మనం ఇండెక్సింగ్కి ఏం వాడాం? హ్యాష్ మ్యాప్ వాడాం. ఓకే, ఈ హ్యాష్ మ్యాప్లో వాడడం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వైరీ వచ్చింది. ఇంతవరకు మనం సింపుల్గా ఏం చెప్పాం? ఈ ఐడి యూస్ చేసి ఈ కస్టమర్ని ఫెచ్ చేయు, ఈ కస్టమర్ అప్డేట్ చేయు, ఈ కస్టమర్ డిలీట్ చేయు, అన్ని ఇలా సింపుల్ క్వైరీస్ చెప్పాను. లెట్స్ సే ఇప్పుడు నేను ఇలాంటి క్వైరీ ఒకటి ఇచ్చాను, ఫెచ్ ఆల్ ద కస్టమర్స్ బిట్వీన్ ఐడీస్ 1 and 1000 అని. ఇక్కడ రేంజ్ క్వైరీస్ మాట్లాడుతున్నాను నేను. ఈ రేంజ్ క్వైరీస్ మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను? ఇది నా సిస్టంలోకి రాగానే ఫస్ట్ హ్యాష్ మ్యాప్ దగ్గరికి వెళ్ళి 1 ఐడికి ఏ బ్లాక్ అడ్రస్ ఉంది, 2 ఐడికి ఏ బ్లాక్ అడ్రస్ ఉంది, 3 ఐడికి ఏ బ్లాక్ అడ్రస్ ఉంది, అవన్నీ తెచ్చుకొని బ్లాక్ అడ్రస్లు పట్టుకొని డేటాబేస్ దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళి డేటాను తెచ్చుకుంటాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హ్యాష్ మ్యాప్లో నేను 100 times హ్యాష్ మ్యాప్ని పిలుస్తున్నాను ఇక్కడ. ఓకే, విచ్ సీమ్స్ లైక్ ఎ బిట్ సిగ్నిఫికెంట్ టాస్క్. ఓకే, సో రేంజ్ లాంటి క్వైరీస్ని హ్యాష్ మ్యాప్ లాంటి డేటా స్ట్రక్చర్ కరెక్ట్గా వర్క్ కాదు. ఓకే, సో వీ నీడ్ టు ఫిగర్ అవుట్ సమ్ అదర్ డేటా స్ట్రక్చర్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హిట్టింగ్ హార్డ్ డిస్క్ రిపీటెడ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తక్కువ స్పాన్లోని శబరిని సేవ్ చేయమని, అలేఖ్యని సేవ్ చేయమని, భార్గవని సేవ్ చేయమని, వికాస్ చేయమని, ఇలా ఒక 4 customers సేవ్ చేయమని నా దగ్గరికి కంకరెంట్గా కాల్స్ వచ్చాయి. కాల్స్ వస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఈ 4 వాటిని ఒకేసారి డిస్క్లో స్టోర్ చేసుకోవచ్చు కదా. ఎప్పుడైనా డిస్క్ రైట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, అంటే సిగ్నిఫికెంట్గా పెద్ద ప్రాసెస్. కాకపోతే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే శబరి కాల్ వచ్చినట్టు వేరేగా డిస్క్ రైట్ చేస్తున్నాం, అలేఖ్య వచ్చినట్టు వేరేగా డిస్క్ రైట్ చేస్తున్నాం, భార్గవ్ వచ్చినట్టు వేరేగా డిస్క్ రైట్ చేస్తున్నాం, వికాస్ వచ్చినట్టు వేరేగా డిస్క్ రైట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క సేవ్ కాల్కి వేరేగా డిస్క్ రైట్ చేస్తున్నాం. అలా కాకుండా బ్యాచింగ్ ప్రాసెస్ చేయొచ్చా అంటే ఏంటి అంటే ఇవన్నీ ఒకేసారి వచ్చాయి కాబట్టి వీటిని నేను కొలెక్ట్ చేస్తాను. ఓకే, ఇలా కొలెక్ట్ చేసి ఒక 4 రైట్స్ ఉన్నాయి, ఈ 4 రైట్స్ ఒకటే డిస్క్ కాల్ చేయొచ్చు కదా. ఓకే, దీనివల్ల సిగ్నిఫికెంట్గా మన డేటాబేస్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది కదా. ఇది ఇంకో థాట్ ప్రాసెస్. ఇలా మనం క్రియేట్ చేసిన డేటాబేస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం వీటిని ఎలా ఆటోమేట్ చేయొచ్చు, లాకింగ్ ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు, లేకపోతే డిఫరెంట్ థింగ్స్ మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ద హోల్ పర్పస్ ఆఫ్ వీడియో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏంటంటే ఇదంతా చాలా బేసిక్ థింగ్. ఓకే, చాలా రుడిమెంటరీ డేటాబేస్ అనేది మనం క్రియేట్ చేస్తాం. దీంట్లో ఎగ్జాక్ట్గా థింగ్స్ ఎలా వర్క్ అవ్వవు రియల్ వరల్డ్, బట్ డైరెక్షనల్గా దిస్ ఈస్ ద వే. డైరెక్షనల్గా మనం ఇలాగే వెళ్తే సెట్సే మన ఒక క్వైరీ పార్సల్ క్రియేట్ చేస్తాం. క్వైరీ పార్సల్ మనం గొప్ప గ్రేట్గా ఏం క్రియేట్ చేయలేదు. సో ఒక బెస్ట్ క్వైరీ పార్సల్ని ఎలా రిప్లేస్ చేయొచ్చు, లేకపోతే ఇండెక్సింగ్ మెకానిజం మనం హ్యాష్ మ్యాప్లో క్రియేట్ చేస్తాం, కానీ హ్యాష్ మ్యాప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే మనం క్యాష్ని ఇంకా పూర్తిగా సరిగ్గా వాడుకోలేదు, క్యాష్ని ఇంకా బెటర్గా ఎలా యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం డిస్క్కి చాలా ఎక్కువ కాల్స్ చేస్తున్నాం.
ఓకే, దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ మనం నెక్స్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్స్.